నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం కూడా దానికి సంబంధించిన బండిల్స్ కట్టే ప్రక్రియ కూడా లోపల పడుతున్న పరిస్థితి ఉంది. లోపల నుంచి ఇప్పుడే ఆ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి కూడా సర్వోత్తమ్ రెడ్డి గారు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఎట్లా నడుస్తుంది లోపల, ఏ ప్రాసెస్ నడుస్తుంది తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, లోపల మొత్తం ప్రక్రియ ఏ విధంగా నడుస్తుంది, ఏం నడుస్తుంది సార్? అయితే టోటల్గా 200 బూతులు ఉన్నాయి, అంటే 200 బాక్సులు ఉంటాయి. ఒక్కొక్క రౌండ్లో 25 బాక్సులను తీసుకొని వచ్చి వాటిని ఓపెన్ చేసి అందులో ఉన్న బ్యాలెట్లన్నింటినీ కూడా 25గా కట్టలు కడతా ఉన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 3 రౌండ్లు అంటే 75 బాక్సులను ఓపెన్ చేసి వాటిని 25 చొప్పున కట్టలు కట్టే కార్యక్రమం అయింది. ఇంకొక 5 అంటే 125 బాక్సులను ఓపెన్ చేయాల్సి ఉన్నది. ఇప్పుడు ఒక గంటలో 3 రౌండ్లు అయినాయంటే 11 వరకు ఈ 25 బండిల్ చేసే ప్రక్రియ పూర్తవుతుంది. 11 తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై మరి సాయంత్రం 4 గంటలకల్లా మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరెందరు పొందిననే విషయం బయటికి రాబోతుంది. ఆ తర్వాత ప్రిఫరెన్షియల్ కౌంటింగ్ అనేది కింది నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ అభ్యర్థులను తొలగిస్తూ వెళ్లాల్సిన ప్రక్రియ ఉంటుంది. ఎంతేమైనా ఆ అర్ధరాత్రి వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుందని నా అంచనా. మొత్తం 19 మంది అభ్యర్థులు ఉన్నారు కదా సార్, మొత్తం 19 మంది అభ్యర్థులకు సంబంధించిన ఎట్లా ఉండబోతుంది ఎన్నిక, ఏ విధంగా ఉండబోతుంది, సర్వోత్తమ్ రెడ్డికి ఎన్నిక ఎట్లా? అయితే 19 మంది అభ్యర్థుల్లో ప్రధానంగా ఒక 5-6 మధ్యన కొంత పోటీ ఉన్నది. మరి ఆ మిగతా 12-13 మంది తొందరనే ఎలిమినేట్ కావడం, అంటే వాళ్ళకు 100స్లో ఉండే అవకాశం ఉంటుంది. సరే, 1000 పైన ఓట్లు పొందేటోళ్ళము 5-6 ఉంటాం. సరే, నేను సీరియల్ నెంబర్ 1లో ఉన్నా. నేను భారతీయ జనతా పార్టీ మరి ఉపాధ్యాయ సంఘంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతు ఉన్నది. సరే, మేము 6 నెలల నుంచి విస్తృతంగా క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులను అధ్యాపకులను కలవడం, మా గెలుపు పైన పూర్తి ధీమాతో ఉన్నాం. మేము ఖచ్చితంగా ఈ ఎన్నికను గెలుస్తామని నేను విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాను. సర్వోత్తమ్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతో వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏమన్నా సెకండ్ ప్రాధాన్యత ఓటుతో కూడా బయటకు వచ్చే అవకాశం? అంటే ఎన్నికల తీరును పరిశీలిస్తే మొదటి ప్రాధాన్యత గెలవడం కొద్దిగా కష్టమైన పనే. తర్వాత రెండవ ప్రాధాన్యత అంటే ఎలిమినేషన్ ప్రక్రియలోనే కింది అభ్యర్థుల ఓట్లను యాడ్ చేయడం ద్వారా, ఎందుకంటే ఇవాళ 24,132 ఓట్లు పోలైనాయి. అంటే 12,000 పైచిలకు మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన వారు మరి గెలుపుగా ఉంటుంది. అయితే అన్ని ఓట్లు పొందే అవకాశం మాత్రం ఎన్నికల సరళిని పరిశీలిస్తే కనబడతా ఉన్నది. అందుకే రెండవ ప్రాధాన్యత ద్వారానే గెలుపు ఓటములు నిర్ధారణ అవుతాయి. తుది ఫలితం వచ్చే వరకు కూడా ఏ సమయం పట్టవచ్చు, రేపు కూడా పట్టొచ్చే అవకాశం ఉందా? లేదు, 12 గంటలు రాత్రి వరకు పూర్తి కావచ్చు. ఎందుకంటే ఒక 12-13 మంది అభ్యర్థుల యొక్క ఎలిమినేషన్ ఈజీగా అవుతుంది. అయిన తర్వాత మిగతా 5-6 మధ్యన మాత్రమే ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల సంఖ్య వారు పొందేదాన్ని బట్టి ఉంటుంది. ఎంత లేదన్నా అర్ధరాత్రి 12 వరకు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సర్వోత్తమ్ రెడ్డికి పోటీ ఎవరు అనుకోవచ్చు? మొత్తం 19 మంది. 19 మందిలో ప్రతి పోటీ చేసిన అభ్యర్థి అందరూ కూడా పోటీనే. కాబట్టి నేను ఒకరితో 18 మందితో నాకు పోటీ అని నేను ఎన్నికల ప్రచారంలో అదే చెప్పిన, ఇప్పుడు కూడా అదే. కాబట్టి ఏ అభ్యర్థిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎన్నిక మరి ఉపాధ్యాయులు కూడా వారి విజ్ఞతతో ఓటేశారు కాబట్టి మనం అందరి మధ్యన పోటీ ఉన్నదని నేను భావిస్తా ఉన్నాను. మొత్తం కూడా ఇది సర్వోత్తమ్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. మొత్తం కూడా లోపల ప్రక్రియ మొత్తము ప్రారంభమైందని చెప్తున్నారు. బండిల్స్ కట్టే ప్రక్రియ కూడా ప్రారంభమైందని చెప్తున్నారు. మరి మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా దానికి సంబంధించిన మొత్తం కూడా ఆ కౌంటింగ్ ఏర్పాటు అయ్యడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా మధ్యరాత్రి 12-1 వరకు కూడా తుది ఫలితం వచ్చే అవకాశం ఉందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరికి వారు గెలుపుపై మీద ధీమా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో కూడా ఎవరు రాకపోవచ్చు, కానీ సెకండ్ ప్రాధాన్యత ఓటుతో మాత్రము ఆ గెలుపొందే అవకాశాలు ఉన్నాయని కూడా సర్వోత్తమ్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV కౌంటింగ్ సెంటర్ నుంచి నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.